నమస్కారం బ్రో. అంటే మన అల్లు అర్జున్ అన్న పవన్ అన్న కొంచెం ఇష్యూ నడుస్తుంది, అది ఎవరిది తప్పంటారన్న? మనం చూస్తున్నాం కదా బ్రో, ఆడియన్స్ తప్పు. వాళ్ళిద్దరికి ఏమి ఉండదు బ్రో. బయటికి వెళ్ళాక ఇద్దరు ఒకటే ఫ్యామిలీ, ఒకటే దగ్గర డిన్నర్ చేసినా, ఒకటే దగ్గర లంచ్ చేసినా నీకు అది చూపియ్యారు. బయటికి రూమర్స్ కోసం వీడియో చేస్తుంటారు అంతే. అది ఎవరికి యూట్యూబర్స్, అంటే యూట్యూబర్స్ మేము తక్కువ అన్నట్లే, అంటే మనకు ఫేమ్ కావాలనేసి గొడవలు పెడుతుంటారు. గొడవలు అట్లా అవి అయిపోయి గొడవ క్లియర్ అయిపోయిన తర్వాత నీకు చూపిస్తారు బ్రో. చూపియ్యారు. ఎందుకు చూపియ్యారు? గొడవ అయ్యేటప్పుడు నీకు ఫేమ్ కావాలని చూపిస్తారు అంతే. పవన్ అన్న ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారు అంటే 3 విషయాల్లో. ఫస్ట్, స్టేజ్ మీద చెప్పని బ్రదర్ అని అల్లు అర్జున్ అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత రెండో స్టేట్మెంట్ రామ్ చరణ్ ప్రచారం చేసేటప్పుడు అల్లు అర్జున్ అన్న అదే టైంలో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి స్టేజ్ మీద నేను జనాల్ ఫ్యాన్స్ వల్లే నేను హీరోని అయ్యాను అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ అల్లు అర్జున్ తర్వాత ఏమన్నాడు, చిరంజీవి గారి టికెటే ఫస్ట్ తెగుతుంది, చిరంజీవి ఫ్యాన్స్ చూస్తేనే సినిమా హిట్ అవుతుంది అన్న చెప్పిన మనిషి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి పవన్ అన్న సంపూర్ణ ఫ్యాన్ బ్రో. అట్లానే నేను అన్ని సినిమాలు పోతా. అది అంటే వాళ్ళిద్దరిలో అలా స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప రైట్ అని అడుగుతున్నా? తప్పు బ్రో. అంటే ఒకరి ఫ్యాన్స్ కోసం మీరు చెప్పుకోవడం తప్పు. ఆడియన్స్ అనేవారు ఏ సినిమాని చూస్తారు. వాడికి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ నచ్చింది, నాకు ఒక కాన్సెప్ట్ నచ్చింది, పోతా ఆ సినిమాకి. నాకు ఓజీ నచ్చలే, పోను. ఫ్యాన్ అయినా పోను. సరైన ఆ సినిమాలు ఉన్నాయిగా, పుష్ప. మాట్లాడింది సమర్థిస్తారా? ఏ బై మిస్టేక్ ఏం మాట్లాడి ఉంటాడేమో కానీ మొత్తం అంతా అదంతా ఒకటే బ్రో. ఫ్యామిలీ అంతా ఒకటే. జస్ట్ ఏ బై మిస్టేక్లే ఓడే మిస్ అయిపోయి ఉంటే కానీ వాళ్ళకైతే ఏముండదు. మళ్ళీ మనం ఆ ఒక్క ఓడిని ఎడిటింగ్ చేసి 4 సార్లు చూపెడతారు అంతే, ఏముండదు.